హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎన్ఐటి నుంచి. అండ్ ఈ ఎన్ఐటి నుంచి నాన్ టీచింగ్ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. సో డెఫినెట్ గా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ గా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్ లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ కొట్టిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడతారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఈ పేజ్ లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి, అడ్వర్టైజ్మెంట్ అండ్ అప్లికేషన్ లింక్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పొజిషన్స్ 2025 అని ఉంది కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేయాలనుకుంటే ఈ అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేయాలి. లేదు మీరు అప్లై చేయాలనుకుంటే అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఈ అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేస్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ పొజిషన్ కి రిలీజ్ అయిన వేకెన్సీస్ అనమాట. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. అండ్ ఇందులో చూసుకుంటే మీకు పోస్ట్ నేమ్, అలానే పే స్కేలు, అలాగే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని ఇచ్చాడు కదా. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ ఈ రెండు కేటగిరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, రిజిస్టర్, లైబ్రరీను, ఈ రెండు కేటగిరీ పొజిషన్స్ మాత్రమే డిప్యుటేషన్ బేసిస్ లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అనమాట. మిగిలినవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ లో రిలీజ్ అయిన వేకెన్సీసే. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్ గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ అన్ని కూడా మీకు పే స్కేల్ చూసారా, అన్ని కూడా లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 6 అన్ని కూడా మీకు 40,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. దాంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో డెఫినెట్ గా అందరూ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ గా మనం ఈచ్ పోస్ట్ కి మనకి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏ క్వాలిఫికేషన్ ఉంటాయి, డీటెయిల్స్ అని కూడా చూద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే అసిస్టెంట్ రిజిస్టర్ అండి. ఈ అసిస్టెంట్ రిజిస్టర్ కి కావాల్సిన మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే మీకు మాస్టర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు 55% మార్క్స్ తో, ఓకేనా. అండ్ ఫర్దర్ గా దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏజ్ చూసుకుంటే మీకు మాక్సిమం ఏజ్ అనేది 35 ఇయర్స్ అండి. 35 ఇయర్స్ కంటే లోపు ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనమాట, అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సూపర్టెంట్ పొజిషన్ అండి. ఈ సూపర్టెంట్ పొజిషన్ చూసుకుంటే మీకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే మీకు బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ ఏ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. దీంతో పాటు అడిషనల్ గా ఎక్స్పీరియన్స్ కానీ అడిషనల్ క్వాలిఫికేషన్ కానీ ఏమీ అవసరం లేదండి. మీకు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు ఈ సూపర్టెంట్ పొజిషన్ కి. అండ్ ఇక్కడ చూసుకుంటే లేదు అనుకుంటే మీకు మాస్టర్ డిగ్రీ 50% మార్క్స్ తో మీకు మాస్టర్ డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. లేదనుకుంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు అనమాట, ఓకే. అండ్ ఈ పొజిషన్ కి కావాల్సిన ఏజ్ చూసుకుంటే మీకు 30 ఇయర్స్ బిలో ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు సీనియర్ టెక్నీషియన్ అండి. ఈ సీనియర్ టెక్నీషియన్ కి మీకు క్వాలిఫికేషన్ లో డిఫరెంట్ గా ఇచ్చాడు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఏంటి అంటే సీనియర్ సెకండరీ 10+2 విత్ సైన్స్, అంటే ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే సీనియర్ సెకండరీ 10+2 ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ ఐటీఐ కోర్స్ ఆఫ్ 1 year ఆర్ హైయర్ డ్యూరేషన్ ఇన్ అప్రోప్రియేట్ అన్నాడు. అంటే మీకు 10+2 అంటే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత 1 year ఐటీఐ కోర్సు మీకు ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అంటే మీకు ఇంటర్మీడియట్ లో 50% మార్క్స్ తో ఇంటర్మీడియట్ ఉండి దాంతో పాటు 1 year ఐటీఐ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే 10th తర్వాత 60% మార్క్స్ తో మీకు 10th క్లాస్ పాస్ అయ్యి 2 years ఐటీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు, ఓకేనా. లేదు అనుకుంటే డిప్లొమా ఇంజనీరింగ్ 3 years డిప్లొమా ఉన్నా సరే మీరు ఈ సీనియర్ టెక్నీషియన్ పొజిషన్ కి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఏజ్ చూసుకుంటే 33 years బిలో ఉండాలన్నమాట, ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ అసిస్టెంట్ అండి. ఈ సీనియర్ అసిస్టెంట్ కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే 10+2 అన్నాడు. అంటే మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండి దాంతో పాటు మీకు 35 words per minute టైపింగ్ నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ స్కిల్స్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఇదిగోండి స్టెనోగ్రఫీ స్కిల్స్, ఇక్కడ కంప్యూటర్ స్కిల్స్, స్టెనోగ్రఫీ స్కిల్స్, అలాగే బ్యాచిలర్ డిగ్రీ ప్రిఫరబుల్ అన్నాడు. మీకు డిగ్రీ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్ కి అప్లై చేయొచ్చు. ఏజ్ చూసుకుంటే 33 years బిలో ఉండాలి,
ఓకేనా. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే మీకు టెక్నీషియన్ అండి. ఈ టెక్నీషియన్ కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మీకు 10+2 విత్ సైన్స్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్లో మీకు సర్టిఫికెట్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. 60% మార్క్స్ ఉండాలి. లేదు అనుకుంటే ఇంటర్మీడియట్ చేసి 50% మార్క్స్తో ఐటీఐ 1 ఇయర్ సర్టిఫికెట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. లేదు 10th తర్వాత మీకు 2 ఇయర్స్ ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నా అప్లై చేయొచ్చు. లేదనుకుంటే 3 ఇయర్స్ డిప్లొమా ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ అండి. ఈ జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ అండి. 10+2 ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండి దాంతోపాటు 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఈ టెక్నీషియన్ అలానే జూనియర్ అసిస్టెంట్ ఈ 2 పొజిషన్లకి మీకు 27 years ఏజ్ అనేది బిలో ఉండాలన్నమాట. 27 కంటే తక్కువ ఉండాలి. 18 to 27 years మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజ్ అండి. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 1500 పే చేయాలి. అండ్ అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 750 రూపీస్ పే చేయాలి. ఎవరికి కూడా కంప్లీట్ ఎగ్జామ్షన్ అయితే లేదు. కొంతమంది 1500, కొంతమంది 750 రూపీస్ పే చేయాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలనేది ఆల్రెడీ చెప్పాను కదా. మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు May 8th అండి. May 8th వరకు మీకు అప్లికేషన్ అనేది ఓపెన్లో ఉంటుంది. మీరు ఈలోపు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ తీసుకొని దానికి అటాచ్మెంట్స్ అన్ని అటాచ్ చేసి హార్డ్ కాపీ కూడా పంపించాలి. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అన్ని కూడా రిలివెంట్ డాక్యుమెంట్స్ ఉండాలి. అలాగే మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో అది, దాంతోపాటు మీకు డాక్యుమెంట్స్ అన్ని కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అలాగే కాపీ ఆఫ్ ట్రాన్సాక్షన్ స్లిప్, ఫీజు పే చేస్తారు కదా ఆ స్లిప్, ఇవన్నీ కలిపి మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ ఎన్వలప్ దేంట్లో పెడతారో ఆ ఎన్వలప్ పైన మీకు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని మెన్షన్ చేయాలి. అండ్ అక్కడికి అప్లికేషన్ రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ ఏది అంటే May 23rd అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీకు లాస్ట్ డేట్ లోపు ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ దేర్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఫర్ ఈజీ కాంటాక్ట్ అన్నాడు. అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ ప్రెజెంట్ ఈమెయిల్ ఐడి అండ్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే ఏమైనా రిక్రూట్మెంట్ రిలేటెడ్ మెసేజ్ ఏమైనా ఉన్నా మీకు ఏదైతే మీరు ఈమెయిల్ ఐడి అలానే మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి మాత్రమే కమ్యూనికేట్ చేస్తారు. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ అలానే షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు అనమాట. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.